చారిత్రక రుజువులను బట్టి అందులో విషయాలు వాస్తవమైనవని, అందులో పేర్కొనబడిన ప్రజలు, పేర్కొనబడిన సంఘటనలు, పేర్కొనబడిన దేశాల యొక్క వివరణ మనం చూసినప్పుడు అవన్నీ కూడా వాస్తవమైనవి అని చారిత్రకంగాను పురావస్తు శాస్త్రంలోని ఆధారాలను బట్టి ఆదికాండం నుండి మనం 12వ అధ్యాయం వరకు కొన్ని విషయాల్ని చదువుకుంటూ వచ్చాం. అబ్రహాము జీవితంలో ఆయన అనేక రాజులకు తండ్రిగా ఉంటాడు అనే విషయాన్ని కూడా ఆ రోజుల్లో ఉన్న సిరియా దేశంలో లభించిన శిలాశాసనాల వలన మనకి రుజువుపరచబడింది అనే విషయాన్ని అక్కడి వరకు మనం ఆదికాండం నుంచి 1వ అధ్యాయంలో నాగరికతతో కూడిన ఒక జనాంగం ఉన్నదని, ఆ తర్వాత మనం నోవహు ఓడ వాస్తవంగా నేడు ప్రపంచంలోనే వాడుకుంటున్న నమూనాని దేవుడు నోవహుకి అనుగ్రహించాడని, ఆ కొలతలలోనే నేడు విమానాలు కూడా లేకపోతే సముద్రములను ఓడలను కూడా వారు నిర్మించుకునే రూపంలో వారు నిర్మిస్తున్నారు అనేది మనకి వాస్తవాలు తెలియచేస్తున్నాయి. దేవుడు ఆ యొక్క ఓడను నిర్మించుకోవడంలో కొలతలు ఇచ్చిన వాడు దేవుడు కనుక ఆ కొలతలు వాస్తవంగా నేటికి కూడా ప్రయోజనకరమయ్యే రూపంలో ఉన్నాయి అనేదే సాక్ష్యాధారంగా దేవుని యొక్క గ్రంథంలో పేర్కొన్న విషయం వాస్తవం అనే విషయాన్ని స్థాపిస్తున్నాయి. అబ్రహాము జీవితానికి వచ్చినప్పుడు ఆ తర్వాత బాబేలు గోపురపు యొక్క విషయంలోకి వచ్చినప్పుడు కూడా గొప్ప గొప్ప పట్టణాలని గోపురాలని వారు కట్టుకున్నట్టు దేవుడు చూసినట్లుగా పేర్కొన్న విషయాన్ని చారిత్రక గ్రంథంలోని విషయాలు కూడా వాటిని దృఢపరుస్తూ ఉన్నాయనే దాన్ని చూసాం. ఆదికాండం 18వ అధ్యాయం దగ్గరికి వెళుతున్నాం. ఆదికాండం 18వ అధ్యాయంలో మనకి కనిపించేది ఏమిటంటే సొదొమ గొమొర్రా యొక్క నాశనాన్ని గురించి మనకి తెలియచేయబడింది. 18వ అధ్యాయంలో మహోన్నతుడైన దేవుడు అబ్రహామును కలుసుకొని ఆయన సొదొమ గొమొర్రాకు చేయదలుచుకున్న నాశనాన్ని గురించి అబ్రహాముకి తెలియచేసినప్పుడు అబ్రహాము అనేకసార్లు దాన్ని నివారించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా నీతిమంతుడు కనిపించలేనందున ఆయన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోనుకున్నాడు అనే విషయాన్ని మనకి తెలిసిన విషయం. ఆ విషయాన్ని మనం చూసినప్పుడు నేడు ఆ యొక్క పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణాలు కనిపిస్తున్నట్టు చరిత్ర దాఖలు మనకి కనిపిస్తున్నాయి. ఈ యొక్క దాఖలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క పట్టణాలను దేవుడు అగ్నిగంధకాల చేత నాశనం చేసినట్టుగా తెలియచేసిన బైబిల్ వివరణను మృత సముద్రానికి పశ్చిమ భాగంలో మసద్దా దగ్గర ఉన్న ఈ పరిశోధనలో కనుగొనడం జరిగింది. కనుక ఈ మృత సముద్రానికి పశ్చిమ భాగంలో మసద్దా దగ్గర ఉన్న పరిశోధనలో కప్పబడకుండా ఉండేలాగా ఉన్న కాలిన బూడిద ప్రాచీన పట్టణాలని, ఆకాశం నుండి రాలిన సల్ఫర్ ఉండలను, అగ్నిగంధకపు ఉండలను తగలబెట్టిన పొడి అని గుర్తించారు. ఈ యొక్క అగ్నిగంధకాల యొక్క సల్ఫర్ ఆ యొక్క ఉండలు వారికి లభించి వాటిని పరిశోధించి ఆఖరికి వారు కనుగొన్నది ఏమిటంటే ఆకాశం నుండి రాలిన ఈ సల్ఫర్ వలన ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైంది అని ఈ పరిశోధనలో తేలడం జరిగింది. ఈ విషయాన్ని తన గ్రంథంలో అగ్నిగంధకపు ఉండలు గా రాలిన సల్ఫర్ ఉండలని కనుగొన్నట్టు రొనాల్డ్ వైట్ రచించిన డిస్కవర్డ్ సొదొమ అండ్ గొమొర్రా అనే పుస్తకంలో మనకి కనిపిస్తుంటారు. కనుక ఈ యొక్క సొదొమ పట్టణాలను మాత్రమే గుర్తించడం కాకుండా అవి నాశనమైన విధానాన్ని, అక్కడ లభించిన సల్ఫర్ని వారు పరిశోధించి తెలుసుకున్నప్పుడు ఆకాశం నుండి ఇలాగూ అగ్ని చేత అవి దహించబడ్డాయనే విషయాన్ని, బైబిల్లో ఉన్న విషయాన్ని చరిత్రకారులు ఆ తర్వాత పరిశోధనలో పరిశీలించిన వారు తేల్చి దాన్ని దాఖలు చేయడం జరిగింది. కనుక ఇవన్నీ మనకి ఆధారాలుగా లభిస్తున్నాయి. ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణం ఉందా, అది నిజంగా దేవుడు అగ్నిచేత కాల్చాడా అని మనం నమ్ముతామో, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక చారిత్రక వాస్తవంగా గుర్తిస్తామో లేదో కానీ
పరిశోధకులు మాత్రం దాన్ని పరిశోధించి అవును సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది, అవి అగ్నిగంధకం చేత నాశనం అవ్వడానికి వీలుంది, ఎందుకంటే పైనుండి వచ్చి పడినవి సల్ఫర్ లాంటి ఉండలు అని వారు గుర్తించారు. అలాగూ గుర్తించి తమ గ్రంథాలలో రచించినందున ఇవి నిజానికి వాస్తవంగా ఉన్న పట్టణాలు, వాస్తవంగా సంభవించిన సంభవం, అది వాస్తవం, అది కథ కాదు, లేకపోతే ఏదో ఒక పురాణం కాదు, నిజముగా అలాగ జరిగింది. ఆ పట్టణంలో ఉన్నవారు అగ్నిచేత దహించవేయబడ్డారు అనే విషయాన్ని ఈ యొక్క పరిశోధనలు చెప్పడం మాత్రమే కాకుండా యూదుల చరిత్రకారుడైన జోసిఫస్ రాసిన ప్రతులు 75 నుంచి 95 వరకు రాసిన వ్రాతలు సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేశాడైన సత్యాన్ని స్థిరపరుస్తూ రాశాడు జోసిఫస్. యూదుల చరిత్రకారుడు ఆయన. అతని గురించి మనం గతంలో క్రిస్టియన్ ఎవిడెన్స్ చదివేటప్పుడు చదువుకున్నాం. ఆయన యొక్క పుస్తకాలలో లభిస్తుంటుంది. అలాగే ఈ డిస్కవర్డ్ సొదొమ గొమొర్రా అనే పుస్తకంలో రొనాల్డ్ వైట్ అనే అతను రచించిన పుస్తకంలో కూడా మనకి దాఖలు కనిపిస్తారు. కనుక ఈ పట్టణాలు వాస్తవం, ఇవి నాశనమైంది కూడా వాస్తవం. గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఏ విధంగా నాశనం చేయబడ్డవని పేర్కొనబడినవో అలాగూ నాశనం చేయబడ్డావని పరిశోధకులు కూడా పరిశీలించి నమ్మి దృఢపరుస్తున్నారు. కనుక బైబిల్ గ్రంథము వాస్తవాలు గల గ్రంథం అని నమ్మడానికి ఇది మరొక ఆధారం. ఆ తర్వాత యాకోబు యేసుపుల కాలం లాంటి రుజువుల దగ్గరికి వెళ్తున్నాం. 1780 సంవత్సరాలు 1530 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న యాకోబు యేసేపుల చరిత్ర గురించి మనకందరికీ తెలిసిందే. ఈ చరిత్రనంతా నేను చెప్పడానికి పూనుకోవడంలో అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకు యాకోబు అనే ఒక కుమారుడున్నాడు. అతని పేరు తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడింది. యాకోబు యొక్క 12 మంది కుమారులు ఇశ్రాయేలు 12 గోత్రములకు కర్తలుగా గుర్తించబడ్డం అనేది మనకు ఆదికాండం 21లో 25లో 26లో నిర్గమకాండం 1లో ఆదికాండం 35 అధ్యాయంలో మీకు తెలిసిన చరిత్ర. అవన్నీ మీకు చెప్పవలసిన అవసరం వివరణ. కనుక మనం ఇక్కడ చూసేది ఏమిటంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు యాకోబు అనే ఒక కుమారుడు ఉన్నాడు అనేది వాస్తవం. అలాగే యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నల చేత ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మబడ్డాడు. ఈ విషయం కూడా మనము తెలుసుకోగలిగిన సంగతే. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఏ విధంగా వారు యోసేపుని ఐగుప్తులకు అమ్మివేశారో, అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపుని మహోన్నతుడైన దేవుడు హెచ్చించి ఆఖరికి తన సహోదరులు తన దగ్గర వచ్చి ఆహారాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన విషయం మనకి చరిత్రలో దాఖలు చేయబడింది. ఆ దృశ్యాన్ని మనం చూడగలిగితే యోసేపు దగ్గరికి తన సహోదరులు వెళ్ళి ధాన్యమును అడగడం అనే విషయం మనకి అందరికీ తెలిసిన విషయమే. యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నల చేత ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన తర్వాత ఆయన యోసేపు తరువాత ఐగుప్తు రాజులలో 2వ శతాబ్దమునకు చెందిన వాడుగా కనిపించి యోసేపు తనకున్న గొప్ప జ్ఞానము ద్వారా 7 సంవత్సరాల కరువు నుండి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఆ కరువు నుండి రక్షించుకోవడం మనకి చరిత్రలో లభించిన విషయం. ఏ విధంగా యోసేపు ఆ ధనధాన్యాన్ని సమకూర్చి దాచి ఉంచాడు, దానికి ఆధారాలే. నిజంగా ఆయన అలాగూ సమకూర్చి 7 సంవత్సరాల కరువు కాలాన్ని తన దేశంలో ఉన్న ఐగుప్తులకు మాత్రమే కాకుండా తన అన్నదమ్ములకు కూడా, కానానులో ఉన్నవారికి కూడా ఆహారాన్ని పంచి ఇవ్వగలిగినంత ధనధాన్యాన్ని ఆయన ఏ విధంగా దాచి ఉంచాడని పరిశోధకులు పరిశీలించి తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దొరికిన వాస్తవాలు ఏమిటంటే ఐగుప్తులోని త్రవ్వకాలలో బయలుపడిన ధనధాన్యాన్ని నిలువ చేసే గాదులు, వారు నిలువ చేసే గాదులు ఉన్నాయి. అవి లభించినవి, అవి సాక్ష్యాధారాలుగా నిలబడ్డాయి. మనం వాటిని చూసినప్పుడు, చరిత్రలో లభించిన వాటిని మనం చూసినప్పుడు ఈ యొక్క విషయాన్ని మనకి అటు తర్వాత కొత్త రాజు వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలు బానిసలుగా మార్చబడిన క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలలో దేశంలోని ప్రతి బానిసలను కూడా చంపివేయడం అనే కథ మనకి కనిపిస్తుంటుంది. ఇది మోషే దగ్గరికి కాలానికి మనం రాబోతున్నాం. ఇక్కడ మనం లభించిన విషయం ఏమిటంటే ఆయన ధనాగారాన్ని నిలువ చేసిన గాజులు అవన్నీ కూడా త్రవ్వకాలలో లభించాయి. ఆ త్రవ్వకాల నుండి కనుగొన్నది ఏమిటంటే ఇలాంటి గూజాలలో లేకపోతే పెద్ద పెద్ద గాజులలో ఆయన
ఆహారాన్ని నిలువ చేసి ఆ 7 సంవత్సరాలు ఐగుప్తులోను ఆ తర్వాత ఇశ్రాయేలులను కూడా ఆ యొక్క కరువు కాలం నుండి సంరక్షించుకునే కార్యక్రమం దేవుడైన యెహోవా ఆ యోసేపు ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని సంరక్షించుకున్నాడు అనే విషయాన్ని మనం గ్రంథంలో చదువుతాం. అది చరిత్రలో వారికి లభించిన త్రవ్వకాలలో ఆ గాజులు మనకి నిలువ చేయబడి ఉన్నట్టుగా పేర్కొంటూ ఉంటారు. ఆ యొక్క విషయాన్ని కూడా మనము చరిత్రలో చదవచ్చు. మీరు టైం ఉంటే దాన్ని ఆ యొక్క ఐగుప్తు కాలంలో ఉన్న ఆ గాజుల యొక్క వివరాల్ని నెట్లో మీరు పరిశీలించగలిగితే మీకు లభిస్తాయి. అవి అలా ఉన్నట్టుగా అటు తర్వాత క్రొత్త రాజు ఇశ్రాయేల్ని బానిసలుగా మార్చి వారిని హింస పెట్టినట్టుగా కూడా చరిత్రలో దాఖలు చేయబడిన విషయం మనకి క్రీస్తు పూర్వం 1530 సంవత్సరాలలో దేశంలోని ప్రతి బాలులను కూడా చంపడానికి శాసించిన ఐగుప్తు రాజులు వచ్చినట్లు మనకి దాఖలు ఉంటాయి. ఆ తర్వాత మోషే కాలం దగ్గరికి వచ్చినప్పుడు మోషే మరియు నిర్గమకాండం నుండి రుజువులు 1527 నుంచి క్రీస్తు శకం వరకు ఉన్న రుజువులు మనకి కనిపిస్తుంటాయి. ఈ రుజువులలో మోషే మరియు నిర్గమకాండమును గురించి మనం చూసినప్పుడు బైబిల్లో తెలిపేది ఏమిటంటే అతడు బాలుడుగా జమ్ము పెట్టిలో పెట్టబడి నైలు నదిలో విడవబడినట్టుగా మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఐగుప్తు దేశంలో క్రొత్త రాజు చంపే ప్రయత్నంలో నుండి తప్పించడానికి మోషేని అలాంటి కార్యక్రమం ద్వారా ఆ ఫరో యొక్క కుమార్తె దగ్గరికి తీసుకొని వెళ్ళి రాజభవనంలో ఆయన పెంపార్థ చేయడం అనే కార్యక్రమాన్ని మనం నిర్గమకాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో చూస్తాం. ఇశ్రాయేళ్ల బానిసత్వంలో నుండి ఇటుకలు చేయి నిమిత్తము బలవంత పెట్టబడిన వారుగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో వెట్టి శాఖల్లో పనిచేసేవారుగా ఉన్నట్టు మనకి మన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ చరిత్ర గ్రంథాలు కూడా దాన్ని దృఢపరుస్తున్నాయి. మనకు చరిత్ర గ్రంథమైన రాక్మీరీ సమాధులలో గోడ పెయింట్ తెబెస్ పట్టణంలో కనబడుతుంది. ఈ పెయింట్లో మనము ఐగుప్తుల యొక్క బానిస పని చేసేటట్టు ఈ పెయింట్లో వారిని వెట్టి శాఖల్లో పని చేయించి వారిని ఇటుకలను పని చేయించి అనేకమైన కష్టాలకి బరువైన పనులలో వారిని ఉంచి హింసించడం అనేది ఐగుప్తులు ఇశ్రాయేలుని హింసించడం అనే ఈ పెయింటింగ్లో మనకి లభించింది. ఈ పెయింటింగ్ ఆ పూర్వకాలంలో లభించిన పెయింటింగ్ పరిశోధనలో కనుగొనడం రాక్మీరీ సమాధిలోని గోడ పెయింట్ తెబెస్ పట్టణంలో కనుగొనబడింది. తెబెస్ అనే పట్టణంలో ఈ యొక్క పెయింట్ లభించింది. ఈ పెయింటింగ్లో ఉన్న చిత్రం ఏమిటంటే మోషే కాలంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వెట్టి శాఖర పని చేస్తూ ఇటుకలు చేయట్లోనో లేకపోతే పట్టణాలు కట్టించట్లో ఐగుప్తు రాజులు వారిని ఏ విధంగా హింసతో కఠినమైన పనుల చేత వారిని ఉపయోగించుకున్నారు, ఎంత కఠినత్వాన్ని ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తున్నారనేది ఈ పెయింట్లో మనకి కనిపిస్తుంటుంది. వారు బరువులు మోయడం అనేది మనకి కనిపిస్తుంటుంది. వారి చేత బరువులు మోయించడం ఇలాగూ కార్యక్రమాలని వారిని కఠినంగా శిక్షించే కార్యక్రమాలు కూడా మనకి ఈ చిత్రపటంలో కనుగొనబడడం జరిగింది. ఈ పటం మనకి రాక్మీరీ సమాధులలో గోడ పెయింట్ మీద లభించింది. కనుక ఆ పెయింటింగ్ మనకు తెలిపేది ఏమిటంటే ఆ రోజుల్లో ఐగుప్తులు మోసే కాలంలో అనుభవిస్తున్న కఠినమైన పనులకు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులు ఉపయోగించుకున్న తీరు ఇందులో చిత్రీకరించి చూపించడం అనేది లభించింది. కనుక బైబిల్లో ఏ వర్ణన అయితే ఉందో ఆ యొక్క వర్ణన ఇక్కడ మనకి ఈ యొక్క చిత్రపటం ఈ యొక్క పెయింటింగ్ మనకి తెలియచేస్తాం. కనుక ఆ యొక్క పెయింటింగ్ పురావస్తు పరిశోధకులలో మనకి కనిపించింది. అంత మాత్రమే కన్నా మోషే మిద్యానుకు పారిపోయినప్పుడు ఈ నవీన కాలంలో అది సౌదీ అరేబియాగా చెప్పబడిన స్థలమై ఉంది అని కనుగొనడం జరిగింది. కనుక పురావస్తు పరిశోధకులు బైబిల్ పరమైన వివరణను నిర్ధారించడానికి స్థిరపరిచారు. పురావస్తు పరిశోధకులు ఈ యొక్క మిద్యాను పట్టణానికి ఆయన పారిపోయాడనే విషయాన్ని కూడా గొప్ప కరువు, ఇశ్రాయేళ్ల బానిసత్వం, 10 తెగుళ్ళు, ఫరో యొక్క సైన్యం నాశనం అయిపోవుటకు విషయాలన్నింటినీ కూడా ఈ గ్రంథంలో ద డిస్కవరీ ఆఫ్ జోసిఫస్, మోజెస్ అండ్ ద ఎక్సడస్ ఇన్ ఈజిప్ట్ హిస్టరీ అనే పుస్తకంలో జోసిఫస్ పేర్కొనడం జరిగింది. కనుక నిర్గమకాండంలో ఉన్న చరిత్ర అంతటిని కూడా ఈ చరిత్ర గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. కనుక మనం చూడగలిగితే తన జీవితానికి మిద్యానికి ఆయన పారిపోయినప్పుడు
ఇశ్రాయేలుని బానిసత్వం నుండి విడిపించడానికి ఐగుప్తు రాజులను బలవంతం చేయడానికి దేవుడు మోషేని తిరిగి పంపించడం, దేవుడు ఐగుప్తులో 10 తెగుళ్ళు పంపడం, తద్వారా దేవుడు ఐగుప్తు రాజైన ఫరో ఆయన ప్రజల్ని విడిపించడానికి సమ్మతించడం, విడిపించిన తర్వాత కూడా ఆయన సైనికులను పంపించి పట్టుకొని రమ్మని చెప్పడం, అయితే మహోన్నతుడైన దేవుడు వారిని సముద్రంలో నాశనం చేయడం, ఐగుప్తులని సముద్రం దాటించి బయటికి ఉంచడం, నేలన నడిపించి ఆయన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడం, యెహోషువ కాలంలో మనకి ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని నిమిత్తం దేవుడు తూర్పు గాలిని రప్పించి నీళ్లు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును తప్పించుకొని నిమిత్తం మార్గం సుగమంగా ఆయన నడిపించారు. కనుక ఆయన సుగమమైన మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం, ఇశ్రాయేల్ని తరుముచున్న ఐగుప్తుల సైన్యం సముద్రంలో ప్రయాణంలో కొనసాగుతుండగా సముద్రము నీళ్లు ముంచి వారిని వేయడం అనేది మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ చరిత్రకారుడు ద డిస్కవరీ ఆఫ్ జోసిఫస్, మోజెస్ అండ్ ద ఎక్సడస్ ఇన్ ఈజిప్ట్ హిస్టరీ అనే పుస్తకంలో పేర్కొనడం జరిగింది. కనుక ఈ పురావస్తు పరిశోధకులు బైబిల్ పరమైన వివరణను వివరించిన వివరాలన్నింటినీ కూడా నిర్ధారించి స్థిరపరుస్తూ ఉన్నారు. కనుక బైబిల్ చెప్పడం మాత్రమే కాదు, ఈ యొక్క పరిశోధకులు కూడా బైబిల్లో చెప్పిన సంగతులు వాస్తవమని నిర్ధారణ చేస్తున్నారు. కనుక దానిని బట్టి బైబిల్ గ్రంథము నమ్మదగినది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక పురావస్తు పరిశోధకులు బైబిల్ పరమైన వివరణ నిర్ధారణ చేసి ఆయన రుజువు చేస్తున్నాడు. గొప్ప కరువు వచ్చిందని, ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారని, 10 తెగుళ్ళు వారి మధ్య రావడం జరిగిందని, ఫరో యొక్క సైనికులు నాశనమైపోయారనే విషయాన్ని అన్నింటినీ కూడా ఒక చరిత్రకారుడుగా జోసిఫస్ రాయడం జరిగింది. జోసిఫస్ యూదుల యొక్క చరిత్రకారుడు. ఆ యూదుల యొక్క చరిత్రకారుడు ఈ వివరాలను అన్నింటినీ కూడా ఆయన రాయడం జరిగింది. కనుక ఈ మొదటి అధ్యాయం దీంతో మనకి ముగిసింది. ఈ పాఠాన్ని ముందుకు కొనసాగించినప్పుడు మనం 2వ పాఠానికి వెళ్తున్నాం. 2వ పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. ఎంత టైం వరకు? 12:30. 1 o'clock. Slide. దీన్నే కొనసాగిస్తా. నమ్మదగిన ప్రాచీన ప్రతులు భాగం 2. 2వ భాగంలో సినాయి మరియు అరణ్యంలో సంచరించిన క్రీస్తుపూర్వం 1447 నుంచి 1406 కాలంలో నుండి రుజువుల్ని మనం నిర్గమకాండం దగ్గరికి, అంటే దాదాపుగా ఆది కాండంలో అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని ఆధారాలు లభించిన ఆధారాలను మాత్రమే చూపిస్తున్నా. దేనికి ఆధారాలు లభించే వాటిని మాత్రం మనం చూస్తూ వెళుతున్నాం. ఈ అధ్యాయంలో బైబిల్ యొక్క విశ్వనీయతకు బలమైన రుజువులు పురావస్తు పరిశోధనలో మనకు కనిపిస్తాయి. అనేకమైన రుజువులు సమర్పించడం జరిగింది. బైబిల్ చరిత్ర కాలాన్ని ఆరంభం నుండి ఇశ్రాయేలు ఐగుప్తు విడిచినప్పటి వరకు పరీక్షించడం జరుగుతుంది. ఈ పాఠంలో రుజువులు కొనసాగింపై ఉంది. బైబిల్ అని పిలువబడిన ప్రాచీన ప్రతుల నమ్మకత్వాన్ని దృఢపరిచే అనేకమైన పరిశోధనల్ని పరిశీలిస్తున్నాం. మన పరిశీలన ఏమిటంటే, ఎక్కడెక్కడ పరిశోధనలో బైబిల్కు సంబంధించిన వాటిని లభించాయో ఆయా కాలానికి సంబంధించిన కాలంలో వాటిని ఉంచి మనం చూస్తున్నాం. ఇక్కడ నిర్గమకాండము 19వ అధ్యాయం నుంచి ఆనాటి శ్రేష్టమైన వైద్య ఆరోగ్యానికి సంబంధించిన రుజువులను నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి లేవికాండం 27వ అధ్యాయం వరకు కూడా మనకి ఆధారాలంగా ఉంటాయి. ఇందులో సినాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రమును, అరణ్య సంచారము మరియు ఎరుకో పట్టణాన్ని మరియు కానాను జయించుట వరకు కూడా సంబంధించిన రుజువులను నిర్గమకాండము నుండి పరీక్షించగలం. పాత నిబంధన నిరూపించే రాజతంత్ర మరియు న్యాయాధిపతుల కాలంలోని రుజువులను ఆలోచించడం, విభాగ రాజ్య కాలంలో సంఘటనలను కూడా, యూదా ఒంటరిగా ఉండడం, బబులోని సరుకు కొనిపోవడం అనే వరకు కూడా కొన్ని ఆధారాలు అక్కడక్కడ మనకు లభించాయి. వాటిని పరిశీలించడం జరిగింది ఈ పాఠంలో.
ఉదాహరణకి మనం ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలని మనం చూసినప్పుడు ఆనాటి శ్రేష్టమైన వైద్య రంగంలోని రుజువులను మనం చూసినప్పుడు మోషే సినాయి పర్వతం మీద దేవుని ధర్మశాస్త్రాన్ని పొందిన తరువాత అందులో ఆ ధర్మశాస్త్రంలో గొప్పవైన వైద్య పద్ధతులు వైద్యులచే అనేక సంవత్సరాల నుండి అనుసరించబడ్డాయి. కనుక అనేక సంవత్సరాల తర్వాతనే వైద్యులు కనుగొన్నారు. కానీ మోషే ధర్మశాస్త్రంలో మహోన్నతులైన దేవుడు ఆరోగ్య సంబంధమైన సూత్రాల్ని పొందుపరిచి ఇచ్చినప్పుడు అతడు వైద్యుడు కానప్పటికీ, మోషే వైద్యుడు కానప్పటికీ వైద్య శిక్షకు సంబంధించిన ఆరోగ్య సూత్రాలు మనం ధర్మశాస్త్ర గ్రంథంలో చూడవచ్చు. దానిని వైద్యకీయ నిపుణులు ఇప్పుడు సమర్థించి వాటి సూత్రాలనే నేడు మనకి సలహాగా ఇవ్వడం, ఆచరణయోగ్యంగా ఇవ్వడం అనేది చేస్తున్నారు. అలాగ చూసినప్పుడు మనము ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మనం చూసినప్పుడు నెత్తర్న గురించి ద లిక్విడ్ ఆఫ్ లైఫ్, బ్లడ్ ఈజ్ ద లిక్విడ్ ఆఫ్ లైఫ్ అనేదాన్ని అనేక దినాల వరకు దాదాపుగా 3500 సంవత్సరపు పూర్వమే ఆ యొక్క విషయాన్ని లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనంలో పేర్కొనడం జరిగింది. రక్తములో ప్రాణమున్నది. కనుక రక్తంలో ప్రాణం ఉన్నది అనే విషయాన్ని మోషే వైద్యుడిగా దాన్ని గుర్తించి రాశాడో లేదో కానీ ఆయన మాత్రం దేవుని యొక్క ఆదేశాన్ని మేరకు పరిశుద్ధాత్మ నడిపింపు ఆధిపత్యం క్రింద రాశాడు కాబట్టి అందులో వాస్తవం తూచే తప్పకుండా నిలిచింది. కానీ నేడు ప్రతివారు జీవితానికి డాక్టర్లు వైద్య చికిత్సకు పోయేటప్పుడు మొదట టెస్ట్ చేసేదంటే బ్లడ్. అన్ని పరిశోధనల కంటే ముందుగా చూసేది ఏమిటంటే బ్లడ్ టెస్ట్. ఎందుకని ఆ బ్లడ్లో అన్నీ కనుగొంటున్నా, ప్లేట్లెట్లు అన్నా ఎలాగున్నాయా, లేకపోతే జ్వరానికి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా, రక్తం ప్రసరణ యొక్క స్పీడ్ ఎంత ఉందో కూడా కనిపెడుతున్నారు ఈ రోజుల్లో. ఎంత ఉండాలి మానవుడికి, ఎంత ఉండకూడదు, ప్లేట్లెట్లు ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, రక్త ప్రసరణ ఎంత స్పీడ్లో ఉండాలి, ఎంత ఉండకూడదు, దానివల్ల ఏదో వ్యాధి సోకినట్లుగా కనుగొనడానికి మూల పరీక్ష ఏదంటే నెత్తర్ని మూల పరిశోధనగా వాటిని కనుగొనడం జరిగింది. ఏవైనా విషక్రిములు సోకడానికి సంబంధించిన వాటిని కనుగొనడానికి మొట్టమొదటిగా పరీక్ష నెత్తర అన్నమాట. కనుక మనం చూసినప్పుడు వాస్తవానికి అనేకులకి జేమ్స్ కానీ, లేబర్ ఫీవర్ కానీ, శానిటేషన్ కానీ సంబంధించినవి కూడా మన పాత నిబంధన గ్రంథంలో కనుగొనడం. కనుక ఒకప్పుడు లేబర్ ఫీవర్ అనే విషయాన్ని మనం చూసినప్పుడు శిశు ప్రసూతికి వచ్చిన కాలంలో వారు ఎంత ఆ యొక్క శిశువుని జన్మించే సందర్భంలో డాక్టర్లు శానిటేషన్ లేకుండా వెళ్ళి శిశువు ప్రతి చేసినప్పుడు వారు కొద్ది కాలానికే చనిపోయేవారు. శానిటేషన్ యొక్క సిస్టమ్ లేనందున కాలక్రమంలో వైద్యకీయ శిక్షలో కనుగొన్నది ఏమిటంటే ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లో కానీ ఆ యొక్క శిక్ష చేసే సందర్భంలో ఎవరు కూడా చెప్పులు వేసుకొని రాకూడదని, పేషెంట్లకి ఆపరేషన్ చేసే ముందుగా తమ చేతులు కడుక్కొని, లేకపోతే ఆపరేషన్ అయిన తర్వాత చేతులు కడుక్కొని గ్లౌజ్ వేసుకొని కడుక్కొని ఎందుకు చేస్తున్నారంటే ఒకరి నుంచి ఒకరికి జేమ్స్ అనేవి పాకే అవకాశం ఉండదు కనుక ఆ రోజుల్లో ఆ పరిజ్ఞానం లేకుండా ఏం చేసేవారు, ఒక పేషెంట్ని చూసిన తర్వాత వెంటనే మరొక పేషెంట్ దగ్గర పోయి చూసేవారు. అలాగే శానిటేషన్ ప్రిన్సిపల్స్ ఉపయోగించుకోకుండా తద్వారా వారు అక్కడ ఆ జేమ్స్ అటాక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది, వ్యాధి విస్తరించడం అనేది, సోకడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక. ఎందుకంటే ఆ శానిటేషన్ ప్రిన్సిపల్స్ వాడనందన కాలక్రమంలో వైజ్ఞానిక నిపుణులు పరిశోధించిన తర్వాత ఇలాంటి శానిటేషన్ క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయడం, ఈ శానిటేషన్ యొక్క ప్రిన్సిపల్ని ఉపయోగించడం వలన మనము ప్రాణ నష్టం కాకుండా శిశువుల్ని కాపాడడానికి లేబర్ ఫీవర్ కలిగిన వారికి శిక్ష చేయడం వలన మనము వారిని కాపాడడానికి వీలుందనే దానిని గ్రహించగలిగారు. కానీ ఆ యొక్క సూత్రాన్ని మహోన్నతుడైన దేవుడు తన గ్రంథంలో నిర్గమకాండంలో మనకి అనేకమైన సూత్రాల్ని అందులో ఉంచడం జరిగింది. ఉదాహరణకి తల వెంట్రుకలు తెల్లబడకుండా చేయడానికి నల్లదుడ రక్తాన్ని నూనెలో మరిగించి తలకు రాసేవారు ఆ కాలంలో. ఆ విషయాన్ని మనం మలుగు పాము అంటారు. కొవ్వుతో
మర మరకగాచి తలకు పట్టించేవారు. తల వెంట్రుకలు తరచూ రాలిపోకుండా ఉండడానికి రకాలైన క్రొవ్వుల పదార్థాలన్నీ అనేక గుర్రపు, నీటి ఏనుగ, ముసలి, పిల్లి, పాము మరియు ఆ దేశంలోని ఐబెక్స్గా పిలువబడిన జంతువుల కొవ్వును తలకు పట్టించేవారు. ఇవన్నీ వైద్య చికిత్సలో మనం చూసినప్పుడు మోషే ఫరో ఇంటిలో రాజకుమారుడిగా పెరిగిన సకల విద్యలో నేర్చుకున్నవాడైనప్పటికీ కూడా పద్ధతులను ఒకటైన మోషే తన వ్రాతలలో సంపూర్తిగా చేయనప్పటికీ ఆయన ద్వారా గ్రంథం రాయబడినప్పుడు ఆ గ్రంథంలో ఈ వైద్యకీయ సంబంధమైన విషయాల్ని పేర్కొనడం జరిగింది. ఒక ఉదాహరణ మనం చూడగలిగితే నిర్గమకాండం 19 వాటర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అని అంటారు. ఏం చేస్తారు చెప్పండి? వాటర్ ఆఫ్ ప్యూరిఫికేషన్లో ఒకసారి వెళ్దాం అక్కడికి. నిర్గమకాండం 19 నిర్గమకాండం 19 వారు శవమును ముట్టినా లేకపోతే దేనిని అపవిత్రమైన దానిని దేనిని ముట్టినా ఏ విధంగా తమను తాము శుద్ధి చేసుకోవాలో ఆ కార్యక్రమం ఇందులో తెలియచేయబడింది. 19 మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవాను అగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. ఆ తర్వాత మీరు వ్యర్థమైన దేవతల తట్టుకు తిరగొద్దని చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. అందులో విశేషంగా శవములను గుర్చిన ప్రస్తావన దగ్గరికి వద్దాం. పద్నాలుగా ఐదవ వచనం, మీరు యెహోవాకు దహనబలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. మీరు బలిని అర్పించు నాడైనను మరునాడైనను దానిని తినవలను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయలను. 3వ నాడు దానిలో కొంచెమైనను తిని అట్లా అది హేయమగును, అది అంగీకరింపబడు. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచెను, వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడు. ఎందుకని తినకూడదు? 3 రోజులు అయిన తర్వాత పాడైపోద్ది. ఈ రోజుల్లో కూడా మనం చూసినప్పుడు 3 రోజులకే ఏదైనా ఆహారమో పాడైపోద్ది. కనుక 5వ వచనంలో 19 వచనంలో మనం చూసినప్పుడు అలాగే మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలంలో ఒకడు వరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలు పరిగెను ఏరనకూడదు. ఆ తర్వాత సంఖ్యాకాండం కరెక్ట్ సరే. లేవికాండం 19 వచనం కూడా ఉపయోగార్థమే. అది ఆహారం విషయం చెప్పిన సూత్రం. 3 రోజులు అయిన తర్వాత తినకూడదని ఎందుకు చెప్తాడని చూసాం. ఆ తర్వాత సంఖ్యాకాండం 19 వాస్తవానికి ఆ అధ్యాయంలో 1 చోట 2 చోట్ల మాత్రం చదివితే చాలు. 4వ వచనం, యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో నుండి కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపబడను. అతని కళ్ళు ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపబడను. దాని చర్మమును మాంసమును రక్తమును పడివేయును, పేడైనను దహింపబడను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను గుర్తుపెట్టుకోవాలన్నమాట. హిసోపుతోనూ వర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శరీర స్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించువాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును గుర్తుపెట్టుకోవాలి. భస్మమును పోగు చేసి
పాలెమి వెలుపటను పవిత్ర స్థలమందు ఉంచవలను. భస్మంలో ఏముందా అని. భస్మం అంటే ఏంటి? కాల్చిన బూడిది. బూడిదలో ఏముంది? బూడిదలో ఏముంది? ఈరోజు సోపులో వాడేది ఏంటో తెలుసా? బూడిదే. సోపులో మిక్స్ చేసేది మనము ఈ రోజుల్లో సోపులు వచ్చినాయి, ఇలాంటి విమ్ వచ్చాయి, లేకపోతే ఇవి లిక్విడ్స్ వచ్చాయి పాత్రలు కడిగేకి. ఆ రోజుల్లో ఏమిట్లో వాడుతున్నారు? బూడిదలు. బూడిదలో ఎందుకు బూడిద వాడారంటే అందులో ఉన్న విశిక్రమాలని చంపగలిగిన శక్తి ఆ బూడిదలో ఉంది కాబట్టి మనము పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం, పవిత్రపరచడానికి. పాత్రలు అశుభ్రమైన వాటిని శుభ్రపరచడానికి ఉపయోగించేవారు. ఆ రోజుల్లో మహోన్నతుడైన దేవుడు తన గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని పొందుపరిచి ఏం చేస్తున్నాడంటే దానిని అపవిత్రమైన దాన్ని పవిత్రపరచడానికి ఆ బూడిదని ఉపయోగించమని స్నానం చేయమని అడుగుతున్నాడు. నీవు శిరస్నానము చేసి ఆ హిసోపుతో కనుక హిసోప్ అనేది మనం లిక్విడ్లో ఉపయోగించే సోపు ప్రొడక్షన్కి ఉపయోగించేది హిసోప్ సోప్ అనే మాట అందులో నుంచి వచ్చింది. సోప్ కనుక ఆ సోపులో ఉపయోగించేది కూడా హిసోప్, బూడిదే అనమాట. హిసోప్ను ఉపయోగించడం అనమాట. హిసోప్ అనేది ఒక లిక్విడ్గా తయారు చేసి ఉపయోగిస్తారు. ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శరీర స్నానం చేసిన తరువాత పాలములో ప్రవేశించి, ఆ తర్వాత 8వ వచనం, నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడగును. 9వ వచనంలో, మరి పవిత్రుడైన యొక్కడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి, కనుక ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసుకొని ఉంచుకోవాలా? ఎందుకంటే పాలము వెలుపుటను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహారపు జలముగా, ఏమి జలముగా? పాప పరిహారపు జలముగా ఇశ్రాయేలు సమాజమును దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారపు బలి. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడైనది. ఇది ఇశ్రాయేలులకును వారిలో నివసించు పరదేశికులను నిత్యమైన కట్టడ. ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడైనను. అతడు 3వ దినమున ఆ జలముతో, గుర్తుపెట్టుకోవాలి, ఏ జలముతో? ఇసోపు బూడిదతో భస్మముతో అతడు జలముతో స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు ఏమవుతుంది? పాపశుద్ధుడవుతాడు. కనుక మహోన్నతుడైన దేవుడు ఒక శవాన్ని ముట్టినా లేక అపవిత్రపరచబడిన దాన్ని తన్ను తాను పవిత్రపరచుకోవడానికి ఉపయోగించిన సిస్టమ్ ఏమిటంటే హిసోపు భస్మము నీళ్లతో స్నానం చేయడం అనేది. ఈ రోజుల్లో శవానికి మీకు తెలుసో లేదో కానీ శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటికి రా, స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వస్తుంటారు. ఎందుకని? అపవిత్రత. అంతే. అపవిత్రత అంటే ఏంటి? అక్కడున్న విషక్రిములు, ఆ శవంలో ఉన్న విషక్రిములు మనలను తాకడానికి, మనలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కనుక ఆ హిసోపుతో లేకపోతే ఆ భస్మముతో స్నానము చేతి మనలను మనం శుద్ధి చేసుకుని లోపలికి రావడం జరుగుతుంది. అందుకని శవం దగ్గరికి పోయి వచ్చిన వారు శవాన్ని అంటకుండా చూసుకుంటారు, లేకపోతే వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుంటారు. ఎందుకని? అది శానిటేషన్ ప్రిన్సిపల్స్. అంతేగాని ఒక భక్తి సంబంధమైన కార్యక్రమంగా మనం ఆలోచించరా. ఒక శానిటేషన్ కోసం మనలను మనము ఆ విషక్రిమాలుగా ద్వారా మనం తాకకుండా ఉండబడడానికి మనలను మనం శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని దేవుడు ఆ రోజుల్లో ఆ కార్యక్రమాన్ని ఉంచాడు. అందుకనే వారు ఆ యొక్క భస్మమును పోగు చేసి పెట్టుకోవాలా? ఎందుకు పెట్టుకోవాలంటే వారు నిత్య కట్టడిగా పాపశుద్ధి చేసుకుని 7వ దినమున వారు పవిత్రపరచబడుటకు అలాగూ చేయాలి. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని అట్లా వాడు యెహోవా మందిరమున అపవిత్రపరచబడు. కనుక ఎందుకని? ఆ యొక్క విషక్రమలతో కూడిన అపవిత్రతను నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు దేవుని సమ్ముఖంలో రాకూడదు. నీకని ఆ భస్మమును ఉంచి నీళ్లను ఉంచి స్నానము చేసుకొని నీవు దేవుని మందిరంలోనికి ప్రవేశించాలనే ఒక శానిటేషన్ ప్రిన్సిపల్ని మనం చూడగలం. అలాగే మీరు లేవికాండం 13వ అధ్యాయం చూడగలిగితే, లేవికాండం 13వ అధ్యాయం 11వ అధ్యాయం. ఈ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఇశ్రాయేలు ప్రజల్లో నిత్య కట్టడిగా ఉండేది. దాన్ని మనము లేవికాండం 13వ అధ్యాయం
45 వచనం నుంచి. 13వ అధ్యాయము 45వ వచనం నుంచి. ఆ పడగల కుష్ఠరోగి, కరెక్ట్గా చదువుతున్నది 13వ అధ్యాయం 45. ఆ పడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరబోసి కొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అపవిత్రుడని బిక్కరగా పలుకువలను. ఆ పడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగా నివసింపవలను, వారి నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. కనుక ఇవన్నీ ఏదన్నమాట, ఈ రోజుల్లో కూడా కుష్ఠరోగులకి సపరేటు గ్రామాలని ఏర్పాటు చేయడం జరిగింది. మా రాష్ట్రంలో అయితే కుష్ఠవ్యాధి కలిగిన వారికి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి, ఊరికి వెలుపల పట్టణానికి వెలుపల ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి వారికి గృహాలు కట్టించి వారిని అక్కడనే ఉండేటట్లుగా, ఈవెన్ భిక్షమెత్తడానికి వారు రావడానికి కూడా అనుమతి లేకుండా ఎప్పుడో వారానికి ఒకసారి మాత్రమే బయటికి రావడానికి అనుమతించడం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది శానిటేషన్ ప్రిన్సిపల్. మహోన్నతుడైన దేవుడు కుష్ఠరోగి పడగలిగిన వారిని ఊరికి వెలుపల ఉంచడం కారణం ఏమిటంటే, అది అంటువ్యాధి కనుక అంటువ్యాధి సోకడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ రోజుల్లో మనం అది అంటువ్యాధి కాదు, అది లేకపోతే జెనెటిక్ వలన వస్తుందనో మనం అంటున్నాం. ఏ విధంగా వచ్చినా ఒక ప్రిన్సిపల్ మాత్రం ఏమిటంటే, వారిని ఊరికి వెలుపల అపవిత్రపరచబడిన వారిగా, ఊరికి అంటకుండానట్లుగా వారిని దూరంగా ఉంచే కార్యక్రమం ఆ రోజుల్లోనే ఉంచారు. ఆ యొక్క విధానాన్ని నేడు ప్రభుత్వపు అధికారులు కూడా ఆయా పట్టణాల్లో ఉపయోగించుకోవడం చూస్తున్నాం. అది శానిటేషన్ ప్రిన్సిపల్. అలాగే 11వ అధ్యాయం మీరు చూడగలిగితే లేవికాండంలో 32వ వచనంలో, లేవికాండం 11వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ ప్రాకు జీవరాశులను గురించి తెలియచేస్తూ ఊసరవల్లి, నేలమసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ఈ తినే జంతువులను గురించి ప్రస్తావించడం జరిగింది. 32వ వచనంలో, వాటిలో చచ్చిన దాని కళేబరం దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే కానీ, బట్టయే కానీ, చర్మమే కానీ, చంచియే కానీ, పనిచేయు ఉపకరణమే ఏది కానీ అయిన ఎడల దానిని నీళ్ళలో వేయబడను. అది సాయంకాలం వరకు అపవిత్రమైండును, తరువాత అది పవిత్రము. ఎందుకు సాయంకాలం వరకు మాత్రమే అపవిత్రం, ఆ తర్వాత నీళ్ళల్లో వేసి ఉంచాలా? ఎందుకంటే ఉపయోగించిన ఆ యొక్క జంతువులను, ఉపయోగించిన ఆ యొక్క వస్తువు, వాడిన వస్తువు, దాని మీద పడిన వస్తువు వలన విషక్రమాలు సోకే అవకాశం ఉంటుంది కనుక దానిని నీళ్ళలో ఉంచాలి. ఉంచిన తర్వాత ఇన్ని గంటల సేపు అయిన తర్వాత అది పవిత్రంగా వాడడానికి ఉపయోగార్థంగా ఉంటుంది అనేదాన్ని మహోన్నతులైన దేవుడు ఈ శానిటేషన్ ప్రిన్సిపల్ని అక్కడ ఉపయోగించడం మనం చూడగలం. కనుక ఇలాగూ అనేకమైన సూత్రాల్ని, ఈ యొక్క సైంటిఫిక్ సూత్రాల్ని ఉంచడం జరిగింది. అంత మాత్రమే కాదు, కొన్ని జంతువులను పవిత్రమైనగా అపవిత్రమైనగా ఎంచడం జరిగింది. అవి కూడా శానిటేషన్స్ ప్రిన్సిపల్. ఫలాంది తినకూడదు, ఫలాంది తినాలా అని ఎందుకు ఉంచాడు అనేదాన్ని మనం చూసినప్పుడు లేవికాండం 11వ అధ్యాయంలో మనకి లిస్టే కనిపిస్తుంది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో కొన్ని జంతువులను కూడా ఆయన నిషేధించడం అనేది మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి 11వ అధ్యాయంలో మీరు చూడగలిగితే లేవికాండం 11వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు, కనుక తినకూడనివి తినడవి అనేదాన్ని విభాగించడం జరిగింది. ఎందుకని? ఇశ్రాయేలు యొక్క ఆరోగ్య సూత్రాలే. ఇశ్రాయేలు వారి సంతతుల నుండి నేను వారి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి వచ్చే బీజం వరకు కూడా వారిని పవిత్రపరచుకొని ఉంచుకోవాలి. కనుక వారు అపవిత్ర కాకున్నట్టు, లేకపోతే వారు మనం అనుకుంటామే కాలరా వచ్చిందండి, ప్లేగ్ వచ్చిందండి అని అంటే ఏమైపోద్ది, ఆ సమాజమే నాశనం అయిపోద్ది. ఆ రోజుల్లో మాకు తెలవంగా మా కర్ణాటక ప్రాంతంలో, మా నాన్నగారు జీవిస్తున్న ప్రాంతంలో ఒక విలేజ్కి ప్లేగ్ వచ్చిందనుకో, ప్లేగ్ వచ్చిందండి ఆ విలేజ్లో ఎవరు ఉండరు అన్నమాట, మొత్తం చనిపోతారు. అలాంటి సందర్భం సంభవించినప్పుడు కొందరు ఊరిడిసి పరిగెత్తడం జరిగింది. అలాగున్నప్పుడు ఆ రోజుల్లో వారు అరణ్యములో అనేకమైన దినాలు, సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తున్న దినాల్లో తమ్మును తాము ఏ విధంగా ఇలాంటి వ్యాధులకి సోకకుండా ఆయన ఆరోగ్యకరమైన రూపంలో ఏవి తినాలి, ఏవి తినకూడదు అనేది కూడా ఆయన నియమించి ఉంచాడు. ఇవి ఆరోగ్య సూత్రాలు అంతే.
అందుకనే తిను విషయంలో కూడా ఆయన అంటున్నాడు, వీటిని మాత్రమే, ఈ జీవులను మాత్రమే తినవచ్చు. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరివేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరివేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు. ఒకటి నెమరివేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలును నెమరివేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరివేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు కలది కానీ అది నెమరివేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను మీరు ముట్టుకొనరు. ఏం ముట్టుకుంటే ఏం జరగద్ది? వాటిలో ఉన్న విషక్రిములు మనకి సోకుతాయి కనుక వాటి వలన మనము జబ్బయి మనం నశించిపోకున్నట్లు ఆరోగ్య సూత్రాల్ని పాటించండి. పంది మాంసం తినకూడదనేది ఎందుకు తినకూడదంటే అది ధర్మశాస్త్రంలో నిషేధింపబడిందిగా, అపవిత్రమైనదిగా ఎందుకు ఎంచబడిందో ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క పంది విడిగా నుండును 2 డెక్కలు గలది కానీ అది నెమరివేయదు కనుక అది మీకు అపవిత్రమైనది. అది ఎందుకు అపవిత్రమైందంటే దానివలన ఒక డెంగ్యూ ఫీవర్ అనో లేకపోతే ఏదో పంది ద్వారా వచ్చే ఫ్లూ చెప్పాడు, స్వైన్ ఫ్లూ, ఇవన్నీ వాటి వలన సోకుతుందని అని అంటున్నాడు. ఆ రోజుల్లో అది నిషేధించబడింది, ఎవరు వాడకుండా. అలాంటి ఫీవర్ కానీ జ్వరాలు కానీ ఎలాంటి వ్యాధులు కానీ సోకకుండా ఉండునట్లు వాటిని ముట్టనేకూడదని అంటాడు. కనుక అలాగూ శానిటేషన్ ప్రిన్సిపల్ను కూడా మహోన్నతుడైన దేవుడు ఆయన అందులో పొందుపరిచి ఉంచాడు, అందువల్లనే తినకూడదు. కానీ ఆధునిక టెక్నాలజీలు ఇప్పుడు ఎంతవరకు దాకా అయింది? మంచిగా పెంచబడిన పందిని ఇంత డిగ్రీలో దాన్ని బాగా ఉడికించి తినాలి అనే నమూనాని ప్రవేశపెట్టారు. కనుక అంతే ఏమిటి దాని అర్థం? అందులో ఉన్న విషక్రమాలు చావునంతగా మీరు దానిని బాగా ఉడకేయాలా, అప్పుడు మాత్రమే తినడానికి వీలుంది, లేకపోతే అది తినకూడదు. తినినా జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కనుక జబ్బులు రావడానికి అవకాశం ఎందుకంటే దాంట్లో ఉండే విషక్రిమాలు చావకుండానట్లుగా. ఆబ్బాయిలు తింటారు అనేకలు పంది మాంసం, ఆబ్బాయిలు తినకూడదు పంది మాంసం. అదే వాళ్ళు పెంచేదేమో, అది శుభ్రంగా పెంచుతారేమో ఏ వ్యాధి లేకుండా. కానీ అప్పట్లో మనం ఆరోగ్య సూత్రాలలో మనం చూసినప్పుడు మహోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆరోగ్య సూత్రాలను ఇచ్చి ఇవి తినకూడదు, ఇవి తినవి, వీటి వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు, మీరు రోగస్తులై ఇక్కడే రాలిపోకూడదు, అలాగూ ఉండినట్లుగా ఆయన శానిటేషన్ ప్రిన్సిపల్ అన్నింటినీ కూడా మహోన్నతుడైన దేవుడు అందులో పొందుపరిచాడు. కనుక వీటన్నిటినీ కూడా నేడు వైజ్ఞానిక శాస్త్రులు క్లీన్ అనిమల్స్, అన్క్లీన్ అనిమల్స్ అనేది చూసాం. వైజ్ఞానిక శాస్త్రులు వీటన్నిటిని కూడా నన్ ఆఫ్ దిస్ డిజీజ్ అనే ఒక పుస్తకాన్ని ఇతను రాశాడు. ఈ యొక్క డిజీజ్ హైజీనిక్ రూల్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ స్టిల్ ఆర్ అప్లికబుల్ టుడే, నన్ ఆఫ్ దిస్ డిజీజ్ అనే పుస్తకంలో ఆయన వివరించాడు. ఏవైతే మనం లేవీకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఆరోగ్య సూత్రాలని ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడో వాటన్నిటినీ కూడా నేడు విజ్ఞానవేత్తలు పరిశోధించి బైబిల్ గ్రంథంలో ఇచ్చిన సూత్రాలు వాస్తవము, వాటి వలన జబ్బులో రావడం జరగద్ది, వాటి వలన ఆ సూత్రాలను పాటించడం వలన ఎలాంటి వ్యాధులు సోకకుండా మనలను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉందని ఈ యొక్క ఎబిరెస్ ప్యాపిరస్ అనే పరిశోధనలో 1820 బీసీ, 1550 బీసీ, 1500 బీసీలో రాయబడిన ఎబిరెస్ ప్యాపిరస్లో, ఈ ప్యాపిరస్ చిత్రం మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఈ ప్యాపిరస్లో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. అప్పట్లో ఈ క్రీస్తు పూర్వం 1500 నుంచి 1820 వరకు ఉన్న వైద్య చికిత్స సంబంధించిన ఐగుప్తులు ఎలాగూ వైద్య చికిత్సకి సంబంధించిన ఆరోగ్య సూత్రాలని, మందుల్ని తయారు చేస్తున్నారన్నింటినీ కూడా ఎబిరెస్ ప్యాపిరస్లో మనకి ప్రాచీన పుస్తకాలు ఉంటాయి. వాటిని పరిశీలించి ఈ యొక్క పుస్తకాలు కనుగొని ఇతను పరిశీలించే నన్ ఆఫ్ దీస్ డిజీజ్ విల్ ఈవెన్ టుడే ఆర్ అప్లికబుల్ టుడే. ఇశ్రాయేళ్ల మధ్య ఏ యొక్క నియమాల్ని మహోన్నతుడైన దేవుడు ఉపయోగించాడో ఆ సూత్రాలని మనం నేడు కూడా ఉపయోగిస్తే ఏ యొక్క వ్యాధిగ్రస్తులుగా ఉండకుండానట్లుగా మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది అని తన పరిశోధనలో ఈ ప్యాపిరస్, ఎబిరెస్ ప్యాపిరస్ పుస్తకాలని పరిశీలించి ఐగుప్తులో ఎలాంటి మందుల్ని గ్రంథంలో దేవుడు సూచించిన సూత్రాలని వారు ఉపయోగించి పాటిస్తూ ఉన్నారో వాటిని మనం పాటించిన నేడు కూడా ఏ వ్యాధి లేకుండా మనం కూడా
జీవించడానికి అవకాశం ఉంది. కనుక దేవుని గ్రంథంలో ఆరోగ్య సూత్రాలు కూడా చారిత్రక సత్యంగా మనకి రుజువు చేయబడింది. ఈ సత్యాలన్నింటినీ మనం చూసినప్పుడు ఈ యొక్క గ్రంథాలలో మనకి పేర్కొనబడిన విషయాల్ని ఆలోచన చేసినప్పుడు మనకి వైద్య శిక్షకు సంబంధించిన ఆరోగ్య సంబంధించిన సూత్రాలని మనం చూడగలం. బైబిల్ చెప్పేది ఏమిటంటే అది దేవుని వద్ద నుండి వచ్చింది కనుక 100% అక్షరార్థంగా ఇలాంటి సత్యాలని చెప్పగలిగింది కనుక నమ్మదగిన గ్రంథంగా మనం చూడగలము. మనం కేవలం బైబిల్ మాత్రమే నమ్మడం లేదు, కానీ దాన్ని పరిశీలించి కనుగొనిన వారు కూడా ఈ విషయాలు వాస్తవమనే దాఖలు చేశారు. దాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. మీ పుణ్యకాలం అయిపోయింది. 1 గంట 1 గంట అయింది. చేద్దామా? నెక్స్ట్ కలుసుకుందాం. 1:30కి. ఎప్పుడు మళ్ళీ కలుసుకునేది? క్లోజా? కంటిన్యూ 1 o'clock అయింది. అయిందా? మళ్ళీ 2 కలుసుకుందామా? ఓకే, 2 కలుసుకుందాం.